ఎస్ఐని కారుతో ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన డ్రైవర్ అట. తప్పించుకునే ప్రయత్నంలో మరో బైక్ను డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో కారు బీభత్సం అంట. ఎస్ఐకి గాయాలు, వెంబడించి పట్టుకున్న పోలీసులు. రంగారెడ్డి జిల్లా యాచారంలో ఘటనట. బా నిన్న ఆమె సౌమ్య అనే వ్యక్తి నిన్న స్మగ్లర్ల గంజాయి స్మగ్లర్ల దీంట్లో ఆమె గాయపడిన పరిస్థితి. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ఎస్ఐను ఒక కారు ఢీకొట్టి కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్ళిందంట. ఆదివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కేంద్రంలో బస్టాండ్ వద్ద సాగర్ రహదారిలో ఈ ఘటన జరిగింది. సాగర్ రోడ్డులో యాచారం ఎస్ఐ ఉయ్యాల మధు సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఓ మాల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు బారిగేట్ల వద్ద ఆగకుండా వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఎస్ఐ అడ్డగించారు. దీంతో తప్పించుకునేందుకు ఎస్ఐ ఉయ్యాల మధును కారు ఢీకొట్టగా ఆయన బ్యానెట్పై పడ్డారు. అయినా కూడా కారు డ్రైవర్ ఆపకుండా అతివేగంగా హైదరాబాద్ వైపు వెళ్తూ యాచారం చౌరస్తాలో బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న ఇద్దరు గాయపడ్డారు. ఎస్ఐ కూడా బానెట్ పై నుంచి జారి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో ఎస్ఐకి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. కారును అందులో ఉన్న ఇద్దరిని ఇబ్రహీంపట్నం సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని అబ్దులాపూర్ మెట్ట మండలం కోహెడాకు చెందిన కీసరి శ్రీకర్ రెడ్డి, హయత్ నగర్కు చెందిన నితిన్గా గుర్తించారు. నిందితులకు ఆల్కహాల్ టెస్ట్ చేయగా కారు నడిపిన కీసర శ్రీకర్ రెడ్డికి 135 ఎంజీ ఆల్కహాల్ శాతం, అలాగే నితిన్కు 122 ఎంజీ ఇచ్చినట్లు తెలిసింది. నిందితులపై హిట్ అండ్ రన్ కింద కేసు నమోదు చేశామని యాచారం సిఐ తెలిపారట. నిన్న సౌమ్య అనే అమ్మాయి కూడా ఇట్లనే సేమ్ ఎక్సైజ్ శాఖకు సంబంధించి. సో మొత్తం మీద ప్రభుత్వం నిన్న మనం మాట్లాడిన తర్వాత ప్రభుత్వం దిగి ఆమెకి వైద్యానికి సంబంధించిన అన్ని ఖర్చులు కూడా ఆమెకి ఇప్పుడు ప్రభుత్వమే భరిస్తామని చెప్పి ఆల్రెడీ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది.